దుర్గాష్టమి, రాబోయేటువంటి విజయదశమి, దసరా శుభాకాంక్షలు. మీ అందరికీ కుటుంబాల్లో విజయదశమి శుభాకాంక్షలతో ఆ తల్లి దీవెనలు మీకు అందరికీ ఉండాలి. ప్రతి కుటుంబం కూడా నిత్య సౌభాగ్యంగా వెలిసేయాలని చెప్పి ఆ వాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు మీ ముందు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. మామూలుగా ఈ శాఖ రావడం అనేటువంటిది అది బహుశా అది దైవాజ్ఞ అనుకోవాలి. నేను ఎప్పుడు కూడా ఈ శాఖ వస్తుందని, దీనిలో అంత అర్థం పరమార్థం ఉందని, దైవభక్తి, దైవాన్ని పూజించడం ప్రతినిత్యం, దైవ ఆశీస్సుల కొరకు నిత్యం కోరుకోవడం, ఇది మా కుటుంబంలో ఆనవాయితీగా మా తండ్రి గారి దగ్గర నుంచి మాకందరికీ వచ్చినటువంటి. ఇవాళ నా కూతురు కూడా అమ్మవారి మాలేసుకుని దుర్గా మల్లేశ్వర స్వామి యొక్క సన్నిధిలో ఇవాళ మాలను ధరించి అక్కడనే పూజలు చేసుకుంటూ ఉంటాను ఆగిపోయింది. వాస్తవానికి ఇవాళ నెల్లూరులో మూలస్థానేశ్వర స్వామి భువనేశ్వరి అమ్మవారి యొక్క ఉభయం ఇవాళ మా పేరుతో నా కుమార్తె లీలా కైవల్య చేయిస్తూ ఉంటాను. అమ్మవారికి గాజులతో అలంకారం చేయడం అనేటువంటిది మాకు ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఈరోజు తను అక్కడ మాల వేసుకున్నది కాబట్టి రాలేకపోయానని చెప్పి నేను ఇవాళ అక్కడ గుడికి వెళ్ళి అమ్మవారి యొక్క ఆశీస్సు తీసుకుని రావడం జరిగింది. మరొక విషయం సురేష్ బాబు చాలా చెప్పాడు, దానికి అంత అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ మీరందరూ నా కుటుంబ సభ్యులు, అక్క చెల్లెమ్మలు, తల్లులు, మీ అందరి ఆశీస్సులు ఉండబట్టి ఈ రోజు ఈ స్థాయిలో మీ అందరి ముందు నిలబడగలిగాను. ఆ తల్లి వాసవి కన్యకా పరమేశ్వరి దేవి యొక్క వారి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు ఉండబట్టి ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో మళ్ళీ శాసనసభ్యులు కావడం, ముఖ్యమంత్రి గారు తన మంత్రివర్గంలో తీసుకొని ఈ శాఖని నాకివ్వడం అనేటువంటిది ఇది అదృష్టంగా భావిస్తారు.